ఇవాళ మనం జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 7 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం కెంజాకుని ఇంకా ఒక అమ్మాయినైతే చూస్తాం. ఇప్పుడిక్కడ ఈ అమ్మాయితో కెంజాకు అంటూ ఉంటాడు, "ఇక్కడికొచ్చినందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు ఉన్న ప్లేస్‌లో నేను ఒక బ్యారియర్‌ని క్రియేట్ చేశాను. ఈ బ్యారియర్‌లో కలింగ్ గేమ్‌కి సంబంధించిన ప్లేయర్స్ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు." ఇది విని ఈ అమ్మాయి అంటుంది, "ఈ బ్యారియర్ ఏదో మా ఇంటి బయట పెట్టుకోండి." ఇది విని కెంజాకు అంటాడు, "నేను అలా చేయలేను. ఎందుకంటే ఈ బ్యారియర్‌ని క్రియేట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇంకా నీకు ఇష్టం ఉంటే నేను ఈ ప్లేస్‌లోంచి నిన్ను బయటికి తీసుకెళ్లగలను. సో నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్ళాలని అనుకుంటున్నావా?" ఇది విని ఈ అమ్మాయి అంటుంది, "నేను ఇప్పుడు కలగంటున్నానా?" ఇది విని కెంజాకు అంటాడు, "లేదు, నువ్వు డ్రీమ్ ఇంకా రియాలిటీ మధ్యలో ఉన్నావు. ఇంకా మిగతా వాళ్ళందరూ నీకంటే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను, నా కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసినందుకు థ్యాంక్స్ సాస్కి." సో మనకి తెలుస్తుంది ఈ అమ్మాయి యూజీ వాళ్ళ ఫ్రెండ్ అని. సరే ఈమె తన కలలో నుంచి అయితే బయటకు వస్తుంది. ఇక్కడ తన ముందు వాళ్ళ ఫ్రెండ్ అయితే కనిపిస్తాడు. ఇంకా ఇక్కడ వీళ్ళ చుట్టూ మనం మిగతా వాళ్ళందరినీ కూడా చూస్తాం. ఇప్పుడు సాస్కి వాళ్ళ ఫ్రెండ్ కి తన కలలో జరిగిన విషయం అయితే చెప్తుంది. ఇది విని ఇగుచి అంటాడు, "తను మా కల్లో కూడా వచ్చాడు." ఇది విని సాస్కి అంటుంది, "తను తన కొడుకు గురించి చెప్పాడా?" ఇది విని ఇగుచి అంటాడు, "లేదు." ఇక ఇదే మూమెంట్ లో సాస్కి యూజీ అయితే గుర్తుకొస్తాడు. సరే ఇక ఇంకో వైపు మనం హకారిని ఇంకా మిగతా వాళ్ళందరినీ చూస్తాం. ఇప్పుడు ఇక్కడ హకారికి తెలిసిపోతుంది గోజో సీల్ అయ్యాడని. ఇది విని హకారి షాక్ లో ఉంటాడు. ఇక ఇదే మూమెంట్ లో పాండా కూడా యాగా చనిపోయిన విషయం అయితే చెప్తాడు. ఇది విని యూజీ ఇంకా మిగతా వాళ్ళైతే చాలా బాధపడతారు. ఇప్పుడు ఇక్కడ పాండా యూజీ తోటి అంటుంది, "నువ్వు బాధపడకు, తను హైరప్స్ తోటి ఫైట్ చేస్తూ చనిపోయాడు." ఇది విని యూజీ అంటాడు, "తను మీ నాన్న కదా." ఇది విని పాండా అంటుంది, "నువ్వు ఆ విషయాన్ని మర్చిపో." ఇప్పుడు ఇక్కడ హకారి అంటాడు, "నన్ను కేర్ చేసిన వాళ్ళకు ఇలా అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంకా నేను కలింగం విషయంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ దానికి బదులుగా మీరు కూడా నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది." ఇది విని పాండా అంటాడు, "నీ ఫైట్ క్లబ్ కోసం జుజుక్సు రెగ్యులేషన్స్ ని చేంజ్ చేయడం అంటే చాలా కష్టం." ఇది విని మెగుమి అంటాడు, "అదంతా పెద్ద కష్టమేమీ కాదు, ఎందుకంటే నేను జెనిన్ క్లాన్ కి హెడ్ ని." ఇక ఇది వినగానే హకారి అయితే షాక్ లో ఉంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, బిగ్ 3 లో ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేస్తే రూల్స్ ని నేను ఈజీగా చేంజ్ చేయగలను. ఇక హకారి వెంటనే మెగుమితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటాడు. సరే ఇక పాండా అంటుంది, "మనం ఇప్పుడు ఏ కాలనీలోకి వెళ్ళాలనేది ముందు డిసైడ్ చేసుకోవాలి." ఇక వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి కొగానే అయితే వస్తుంది. ఇక్కడ కొగానే వీళ్ళందరికీ కొత్త రూల్ యాడ్ చేసిన విషయం అయితే చెప్తుంది. సో ఈ సీన్ ని మనం ఇంత ముందు ఎపిసోడ్ లోనే చూసాం. ఇంకా ఈ రూల్ గురించి కూడా మనకు తెలుసు. సరే ఇక ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ కొగానే ఇతదోరికి సంబంధించింది. అది తన చుట్టే తిరుగుతూ ఉంటుంది. దీన్ని చూసి మెగుమి అంటూ ఉంటాడు, "ఆగు, మనం అసలు బ్యారియర్ లోకి ఎంటర్ అవ్వనప్పుడు యూజీ అసలు మెంబర్ గా ఎలా కౌంట్ అయ్యాడు? ఇంకా నాకు తెలిసినంత వరకు కెంజాకుతో కనెక్షన్ ఉంటేనే వాళ్ళు బ్యారియర్ లోకి ఎంటర్ అవ్వకుండానే పార్టిసిపేట్ గా మారగలరు. ఇక మిగిలిన వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీగా బ్యారియర్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది." ఇక ఇదే మూమెంట్ లో యూజీకి కెంజాకు చెప్పిన విషయం అయితే గుర్తుకొస్తుంది. దీంట్లో కెంజాకు అంటూ ఉంటాడు, "నేను ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే చాలా మంది సార్సరర్స్ తోటి బాండింగ్ క్రియేట్ చేసుకున్నాను." ఇంకా ప్రెసెంట్ లో యూజీ అంటూ ఉంటాడు, "నాకు తెలిసి దీనికి అంతటికి కారణం సుకునా కావచ్చు." ఇదంతా విని మెగుమి అంటాడు, "మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు కొగానేని ప్లేయర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని చూపించమని చెప్పు." ఇక యూజీ చెప్పినట్టే కొగానే యూజీకి ప్లేయర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక ఈ లిస్ట్ ని చూడగానే వీళ్ళకి తెలుస్తుంది కాస్ట్యూమో దగ్గర 200 పాయింట్స్ ఉంటే 100 పాయింట్స్ ని పెట్టి ఒక కొత్త రూల్ ని క్రియేట్ చేశాడని. ఇక ఇప్పుడు తన దగ్గర 100 పాయింట్స్ ఉన్నాయి. ఇక వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, అసలు తను ఆ రూల్ ని ఎందుకు యాడ్ చేశాడు. ఇంకా ఆ రూల్ ని చూసాక నాకు అనిపించట్లేదు అతనికి ఒక మంచి మోటివ్ ఉందని. ఇంకా తన ఈ పాయింట్స్ ఇంత తొందరగా సంపాదించడానికి చాలా మంది చంపే ఉంటాడు. ఇక ఇప్పుడు మెగుమి అంటాడు, "కొగానే 100 లేదా 100 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న ప్లేయర్స్ యొక్క లిస్ట్ ని చూపించు." ఇది విని కొగానే అంటుంది, "నేను కేవలం యూజీ చెప్పినట్టే వింటాను." ఇది విని యూజీ అంటాడు, "సరే, మెగుమి ఏదైతే లిస్ట్ ని చెప్పాడో ఆ లిస్ట్ ని చూపించు." ఇక ఇప్పుడు మెగుమి యూజీ తోటి అంటాడు, "మనం కలింగ్ గేమ్ లో ఎవరిని చంపకుండానే మనం గేమ్ ని కంటిన్యూ చేయగలం. అదెలా అంటే మనం కాస్ట్యూమో లాంటి ఇంకొక ప్లేయర్ ని కనిపెట్టాలి. మనం అతని హెల్ప్ తీసుకుని అతని పాయింట్స్ తో ఒక కొత్త రూల్ ని యాడ్ చేయాలి. సుముకి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళేలా." ఇక వీళ్ళు ఇలాగే వెతుకుతుంటే వీళ్ళకి హిగురుమా అనే ప్లేయర్ అయితే కనిపిస్తాడు. ఇక ఇది చూసి మెగుమి అంటాడు, "ఫస్ట్ మనం ఎయిత్ రూల్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఎయిత్ రూల్ ప్రకారం ఎవరైనా ప్లేయర్ యొక్క పాయింట్స్ 19 డేస్ వరకు సేమే ఉన్నాయంటే వాళ్ళు చనిపోతారు. ఇక దీనికి బదులుగా ప్రతి ప్లేయర్ తన పాయింట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకునేలా మనం ఒక రూల్ ని క్రియేట్ చేద్దాం. ఇక దీని వల్ల పాయింట్స్ కోసం ఎవరిని చంపాల్సిన అవసరం ఉండదు. ఇంకా పాసిబుల్ అయితే ప్లేయర్స్ తమ పాయింట్స్ తో బయటకెళ్లేలా ఒక రూల్ ని కూడా యాడ్ చేద్దాం." ఇక ఇప్పుడు మెగుమి యూజీకి ప్లాన్ గురించి అయితే చెప్తాడు. తనంటాడు, "ఫస్ట్ అయితే మనం గోజో సెన్సే అన్సిల్ అయ్యేలా ఏంజల్ ని కనిపెట్టాలి. సెకండ్స్ మనం పాయింట్స్ కోసం హిగురుమాని ఇంకా కాషిమోని టార్గెట్ చేయాలి." ఇక ఇప్పుడు వీళ్ళు లిస్ట్ లో ఏంజల్ నేమ్ ని వెతుకుతూ ఉంటారు. కానీ వీళ్ళకి లిస్ట్ లో ఏంజల్ పేరు మీద ఏ అమ్మాయి అయితే కనిపించదు. దీన్ని చూసి వీళ్ళంతా ఆలోచిస్తూ ఉంటారు, నాకు తెలిసినంత వరకు ఏంజల్ నిజమైన పేరు వేరేది అనుకుంటా. మెగుమి అంటాడు, "టెంగిన్ చెప్పాడు ఏంజల్ ఇప్పుడు సెకండ్ బ్యారియర్ లో ఉందని. ఇంకా సెకండ్ బ్యారియర్ వచ్చేసి ఈస్ట్ టోక్యోలో ఉంది. మన
మనం వెళ్లి తన్ని అక్కడ వెతకాల్సి ఉంటుంది. ఇది విని హకారి అంటాడు, అసలు ఏంజెల్ ఎలా ఉంటుంది? ఇది విని మెగుమి అంటాడు, తన్ని చూడగానే మీకే అర్థమైపోతుంది. ఇది విని హకారి అంటాడు, అలాగైతే సరే, పాండా నేను కలిసి ఏంజెల్ ని సెకండ్ బ్యారియర్ లో వెతుకుతాం. ఇక మీరిద్దరు తన్ని ఫస్ట్ బ్యారియర్ లో వెతకండి. ఇంకా నేను ఇలా ఎందుకంటున్నానంటే కాసిమో ఒక స్ట్రాంగ్ ఒపోనెంట్, మీరు తన్ని హ్యాండిల్ చేయలేరు. ఇంకా ఫోన్ సిగ్నల్స్ బ్యారియర్స్ లో పనిచేయవు కాబట్టి కిరారా బయటుండి అన్ని అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూజీ అంటాడు, నేను మెగుమితో కలిసి ఉండను, ఎందుకంటే సుకునా వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇది విని మెగుమి అంటాడు, నువ్వు దాని గురించి ఆలోచించకు. ఇక ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే స్టార్ట్ అవుతుంది. సరే, ఇక మనకు తెలుస్తుంది సుగ్మికి ఈ గేమ్ నుంచి బయటికి వెళ్ళడానికి తన దగ్గర కేవలం 7 రోజుల టైమే ఉంది. ఇక ఇప్పుడు కొగానే అంటూ ఉంటుంది, ఈ బ్యారియర్ లోపల కలింగేమ్ అనే ఒక డేంజరస్ గేమ్ నడుస్తూ ఉంది. ఇక మీరు ఈ బ్యారియర్ లో కనుక ఎంటర్ అయ్యారంటే ఈ గేమ్ లో మీరు కూడా ఒక పార్టిసిపెంట్ అయిపోతారు. ఇక చెప్పండి, మీకు ఇందులోకి ఎంటర్ అవ్వాలని ఉందా? ఇక ఇది విని హకారి ఇంకా మిగతా వాళ్ళు అవును అని చెప్తారు. సరే, ఇక దీని తర్వాత మనం టోక్యో బ్యారియర్ నెంబర్ 1 అయితే చూస్తాం. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ కొత్త ప్లేయర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి అంటూ ఉంటుంది, నువ్వు అన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇక ఇంకో వైపు మెగుమి యూజీకి చెప్తాడు, నువ్వు రీఇన్కార్నేట్ సోసరర్స్ కి దూరంగా ఉండు. ఇది విని యూజీ అంటాడు, నాకు అర్థం కాలేదు. దీనిపై మెగుమి అంటాడు, వాళ్ళు ఏషియన్ టైమ్ సోసరర్స్ కాబట్టి వాళ్ళకి యుద్ధాలంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళు కలింగ్ గేమ్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని వాళ్ళు కెంజాకుతో కాంట్రాక్ట్ ని పెట్టుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. అందుకే ఇలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇంకా నాకెందుకో కాషిమో ఇంకా హిగురుమో రీఇన్కార్నేట్ అయిన సోసరర్స్ లాగానే అనిపిస్తున్నారు. ఇక ఇది కనుక నిజమైతే వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇక మెగుమి చెప్తాడు, మనం బయటికి వెళ్ళాలనుకునే సోసరర్స్ ని పట్టుకోవాలి, వాళ్ళు మనకి హెల్ప్ అవుతారు. ఇక మన ఫస్ట్ ప్లాన్ వచ్చేసి హిగురుమాని కనిపెట్టడం. ఇక ఇలా చెప్పి వీళ్ళిద్దరు బ్యారియర్ లోకి అయితే ఎంటర్ అవుతారు. ఇక ఇప్పుడు మనం యూజిని చూస్తే తను సడన్ గా గాల్లో నుంచి అయితే కింద పడుతూ ఉంటాడు. ఇంకా తన పక్కన మెగుమి కూడా ఉండడు. ఇక ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఈ గేమ్ లోకి ఎంటర్ అయిన ప్లేయర్స్ గేమ్ లో ఉన్న 9 లొకేషన్స్ లో ర్యాండమ్ గా వీళ్ళు ఏదో లొకేషన్ లో పడతారు. అంటే ఇప్పుడు మెగుమి ఇంకా యూజీ సపరేట్ అయిపోయారు. ఇంకా మనకు తెలుస్తుంది, ఈ 9 లొకేషన్స్ లో కొందరు ప్లేయర్స్ క్యాంప్ చేసుకుని ఉంటున్నారు కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ని చంపడానికి. సరే, ఇక ఇప్పుడు యూజీని చూసి రింగ్ హాన్యూకి వెంటనే సిగ్నల్ ని పంపిస్తాడు. ఇది చూడగానే హాన్యూ వెంటనే వచ్చి యూజీ మీకు అయితే అటాక్ చేస్తుంది. ఇక ఈ అటాక్ వల్ల యూజీ వేరే బిల్డింగ్ లో పడతాడు, కానీ తనకేమీ కాదు. దీన్ని చూసి హాన్యూ షాక్ అవుతుంది. తను ఆలోచిస్తూ ఉంటుంది, నా ఈ అటాక్ వల్ల చాలా మంది చనిపోయారు, కానీ ఇతనికి ఏం అవ్వట్లేదు ఏంటి? ఇక ఇతను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడని చెప్పి తన ఇంకొక పార్ట్నర్ ని కూడా పిలుస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో యూజీ ఒక రాయిలో కర్స్ ఎనర్జీని నింపి ఆ అమ్మాయి మీకైతే కొడతాడు. దీని వల్ల అమ్మాయి అక్కడే పడిపోతుంది. ఇక ఇదే టైంలో ఇక్కడికి వాళ్ళ పార్ట్నర్ కూడా వచ్చేస్తాడు. ఇక్కడ తన నెత్తిలో ఒక పెద్ద హెలికాప్టర్ ఉంటుంది. ఇతని పేరు వచ్చేసి హాబా. ఇతను తన పార్ట్నర్ ని కొట్టినందుకు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఇంకో వైపు అయితే రిన్ ని చూస్తాం. తను ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఇతను ఇంతకుముందు ఎక్కడో చూశాను, ఇతను ఇతాదోరియే కదా. ఇక ఇంకో వైపు మనం మెగుమి ఇంకా ఇంకొక అమ్మాయిని అయితే చూస్తాం. ఇక్కడ మెగుమి ఆలోచిస్తూ ఉంటాడు, నేను యూజీ ఇలా సపరేట్ అవుతామని నేను అనుకోలేదు. ఇంకా నేను నా షికిగామిని యూజ్ చేసి కూడా యూజీని కనిపెట్టలేకపోతున్నాను. చూస్తుంటే ఈ ఏరియా టోక్యో కంటే పెద్దగా కనిపిస్తుంది. ఎలాగైతే నేను మా ఇద్దరు గోల్ ఒకటే, హిగురుమాని కనిపెట్టడం. ఇక ఇప్పుడు మెగుమి ఈ అమ్మాయితో అంటాడు, నీకు హిగురుమా ఎక్కడుంటాడో తెలుసా? ఇది విని అమ్మాయి అంటుంది, నువ్వు నన్ను ఓడిస్తే నేను నీకు అన్ని విషయాలు చెప్తానని అనుకుంటున్నావా? ఇది విని మెగుమి అంటాడు, సైలెంట్ గా నీకు తెలిసింది చెప్పు. ఇది విని అమ్మాయి అంటుంది, హిగురుమి అంటే 100 పాయింట్స్ ఉన్న అతనే కదా, అతను ఎక్కడున్నాడో అన్న సంగతి నాకు తెలుసు. నేను అతని దగ్గరికి తీసుకెళ్లాలంటే నువ్వు నేను చెప్పింది ఒకటి చేయాలి. ఇది విని మెగుమి అంటాడు, ఏంటి? దీనిపై అమ్మాయి అంటుంది, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది విని మెగుమి అంటాడు, సరే, ఇప్పుడు నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు. ఇక ఇంకో వైపు మనం యూజిని ఇంకా హాబాని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ యూజీ తన దగ్గర ఉన్న వాటిని అన్నిటిని హాబా మీకైతే విసిరేస్తూ ఉంటాడు. దీని నుంచి హాబా తన బ్లేడ్స్ ని యూజ్ చేసుకుని తప్పించుకుంటూ ఉంటాడు. దీన్ని చూసి యూజీ హాబా కాళ్ళని పట్టుకుని తన్ని ఒక బిల్డింగ్ లోకి విసిరేస్తాడు. కానీ ఇక్కడ హాబా యొక్క బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ గా ఉంటాయి. ఇంకా హాబా ఆలోచిస్తూ ఉంటాడు, ఇతను కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ఇంకోవైపు యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, ఇతనితో నేను డైరెక్ట్ గా గాల్లో ఫైట్ చేయలేను. అందుకే యూజీ ఒక బిల్డింగ్ లోకి అయితే వెళ్ళిపోతాడు. దీన్ని చూసి హాబా ఆలోచిస్తూ ఉంటాడు, ఇతనికి తెలియదు అనుకుంటా నేను నా బ్లేడ్స్ ని చిన్నగా మార్చుకోగలను. ఇంకా నా బ్లేడ్స్ ఎంత పెద్ద బిల్డింగ్ నైనా విరగొట్టగలవు. ఇక హాబా వెంటనే బిల్డింగ్ లోపల ఉన్న యూజీ మీకైతే అటాక్ చేస్తాడు. ఇక దీన్ని నోటీస్ చేసి యూజీ వెంటనే హాబా నెత్తిలో ఒక మంచి పంచ్ అయితే ఇస్తాడు. దీని వల్ల హాబా బ్లేడ్స్ అయితే విరిగిపోతాయి. ఇప్పుడు ఇక్కడ హాబా యూజీ చేతిలో ఇంత బ్లేడ్ ని చూసి తన చెయ్యి విరిగిపోయిందని అనుకుంటాడు. తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇతని చెయ్యి విరిగిపోయింది కాబట్టి నేను ఇతన్ని ఈజీగా ఓడించగలను. ఇక తను యూజీ మీదకి వెంటనే అటాక్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి యూజీ వెంటనే తన మెయిన్ పాయింట్ మీద అయితే కొడతాడు. ఇక ఈ దెబ్బతో హాబాన్ అయితే అక్కడే పడిపోతాడు. దీన్ని చూసి యూజీ ఆలోచిస్తూ ఉంటాడు, అరే తన దగ్గర నేను ఇప్పుడు హిగురుమా గురించి ఎలా తెలుసుకోను? ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి రిన్ వస్తాడు. రిన్ అంటాడు, హిగురుమా ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు, ఇంకా నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఇది విని యూజీ అంటాడు, అసలు నువ్వు ఎవరు? ఇంకా నేను నీకెలా తెలుసు? దీనిపై రిన్ అంటాడు, నీకు గుర్తుంటే మేము జూనియర్ హైలో నేను టైగర్ అని పిలిచేవాళ్ళం. ఇక ఇది విని యూజీ కూడా గుర్తుకొస్తుంది. ఇక దీని తర్వాత రిన్ యూజీని హిగురుమా దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు వెళ్తూ యూజీ అంటాడు, వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్సా? దీనిపై రిన్ అంటాడు, లేదు, నేను వాళ్ళతోటి బలవంతంగా పనిచేశాను, లేకపోతే నేను ఎప్పుడో ఇక్కడ చనిపోయి ఉండేవాడిని. ఇక ఇంకో వైపు మనం
మనం రీమిని ఇంకా మెగుమిని అయితే చూస్తాం. ఇప్పుడు మెగుమి రీమి తోటి అంటాడు, నువ్వు రీఇన్కార్నేట్ అయిన సార్సరర్వా? ఇది విని రీమి చెప్తుంది లేదు. ఇది విని మెగుమి అంటాడు, అలాగైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. దీనిపై రీమి చెప్తుంది, నాన్ సోసరర్స్ కి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ దొరికింది, కానీ మాలాంటి సోసరర్స్ కి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా కలింగ్ గేమ్ మాకు 12 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము పాయింట్స్ ని సంపాదించలేదంటే మేము చనిపోతాం. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదోలా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా రామి చెప్తుంది, హిగురుమి ఇప్పుడు షింజోకు ఏరియాలో ఉన్నాడు. ఇక ఇంకోవైపు రిన్ ఏమో యూజికి వేరే ఏరియా పేరు చెప్తూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తూ ఉన్నారు, లేకపోతే ఇద్దరు అబద్ధం చెప్తున్నారో తెలీదు. అండ్ ఇదే సస్పెన్స్ తో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.